శివరాత్రి అంటే కేవలం ఆకలితో ఉండడం కాదు. అది ఆ బోలా శంకరునితో అనుసంధానం. అసలు ఈ రోజే ఎందుకు ఉపవాసం ఉండాలో మీకు తెలుసా? ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం. భౌతిక ఆహారాన్ని వదిలి ఆ పరమశివుడికి ఆధ్యాత్మికంగా దగ్గరవ్వడమే అసలైన ఉపవాసం. ఈ పుణ్యమైన రోజున ఉపవాసం ఉండడం ద్వారా మనస్సును ఏకాగ్రతతో ఉంచి శివనామ స్మరణతో ఆత్మశక్తిని పెంపొందించుకోవచ్చు. ఇది మనలోని చెడు ఆలోచనలను తగ్గించి మంచి మార్గం వైపు నడిచేలా చేస్తుంది. దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. శివరాత్రి వచ్చే కాలం శీతాకాలం ముగిసి వేసవికాలం ప్రారంభంలో మన శరీరంలో వాత, పిత్త, కఫ దోషాల్లో మార్పులు వస్తాయి. ఈ సమయంలో ఉపవాసం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి దొరికి శరీరం శుద్ధి అవుతుంది. అందుకే ఈ శివరాత్రికి కేవలం పొట్టని ఖాళీగా ఉంచడమే కాదు, శివనామ స్మరణతో మనస్సుని నింపండి. ఆ బోలా శంకరుని ఆశీస్సులు పొందండి. మరి మీరు ఈ శివరాత్రికి ఉపవాసం చేస్తున్నారా? కమెంట్స్ లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి.